హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గురుగాకు పులుగూర అయితే చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులోకి తగిన నీళ్ళైతే పోసుకుందాం. అందులోకి కడిగి పెట్టుకున్న ఒక 100 గ్రాముల కందిపప్పు అయితే వేసుకుందామండి. సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ 1, పొట్టు ఒలుసుకున్న తెల్లగడ్డ పాయలు ఒక 10, టమోటాలు 2, ఎండుమిరపకాయలు మీ కారానికి తగినట్టు, పచ్చి కరివేపాకు, కడిగి పెట్టుకున్న కూరాకు, అందులోకే పచ్చి శనగ్గింజలు, ఉప్పు, ధనియాల పొడి, కాస్త చింతపండు వేసి అయితే కుక్కర్ మూత పెట్టి ఓ 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందామండి. ఆ ప్రెజర్ అంతా పోయే వరకు అలాగే వదిలేసి, ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి పప్పు గుత్తితో అయితే మెదుపుకుందామండి. మెదిపి పక్కన పెట్టి ఒక చిన్న పెనం అయితే తీసి తగినంత ఆయిల్ వేసి సాసులు కొన్నేసి, సాసులు చిట్లిన తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ, కరివేపాకు అయితే వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకొని తిరగబాత పెట్టేసుకోవడం అండి. ముద్దలో కన్నా రైస్లో కన్నా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.